రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు దాచపల్లిలో రా కదిలిరా సభలో చంద్రబాబు ఎరపతి పేరు ఎత్తగానే సభ ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ఇక రెండో లిస్టులో ఎరపతినేని పేరు ప్రకటన చేస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎరపతినేని తన కార్యకర్తలను కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించారని అధిష్టానం వద్ద మంచి పేరుంది. ఎంపీ లావు కృష్ణదేవరాయల రాకతో కూడా ఎరపతినేనికి టికెట్ లేదంటూ వస్తున్న ఊహాగానాలకు చంద్రబాబు చెక్ పెట్టినట్లుగా తెలుస్తుంది. రైట్ ఇక గుంటూరు జిల్లా దాచపల్లి రా కదిలిరా సభలో చంద్రబాబు ఎరపతినేని పేరు ఎత్తడంతో సభ మారుమోగిపోయింది. రెండో లిస్టులో ఎరపతినేని పేరు ప్రకటన చేస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎరపతినేని తన కార్యకర్తలను కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించారని అధిష్టానం వద్ద మంచి పేరుంది. ఎంపీ లావు కృష్ణదేవరాయల రాకతో ఎరపతినేనికి టికెట్ లేదంటూ వస్తున్న ఊహాగానాలకు చంద్రబాబు చెక్ పెట్టినట్లయింది. గుంటూరు జిల్లా దాచపల్లి రా కదిలిరా సభలో చంద్రబాబు ఎరపతినేని పేరెత్తడంతో సభ ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఇక రెండో లిస్టులో ఎరపతినేని ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబ, చూసుకున్నట్లయితే రెండో లిస్టులో కంపల్సరీ ఎరపతినేని పేరు వస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్. ముఖ్యంగా టీడీపీ ఎప్పుడైతే మొదటి లిస్టు ప్రకటించారో అందులో పల్నాడు జిల్లాకు సంబంధించి ఒక పక్క గురజాల గాని, అదేవిధంగా నరసరావుపేట, ఈ పెదకొరపాడు 3 సీట్లు కూడా ప్రకటించలేదు. ముఖ్యంగా పల్నాడులో గురజాల సీటుకి సంబంధించి కొత్త ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎరపతినేని శ్రీనివాసరావు అక్కడ నుంచి మొదటి నుంచి కూడా ఆ పల్నాడులో వర్క్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి గురజాల నియోజకవర్గ ఆ ప్రజలతో అతనికి ఎక్కువ కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అటువంటి తరుణంలో ఆ ప్రస్తుతం అక్కడ ఎరపతినేని శ్రీనివాసరావు ఆ పేరు ప్రకటించడంతో కొంత అక్కడ అభిమానుల్లో మాత్రం నిరాశ వ్యక్తమైందని చెప్పుకోవచ్చు. అయితే ఆ తర్వాత నిన్న జరిగినటువంటి ఆ జేహో బీసీ రా కదలరా టీడీపీ సభకు సంబంధించి ఎరపతినేని ఆధ్వర్యంలో అక్కడ రా కదలరా చంద్రబాబు సమక్షంలో ఆ కార్యక్రమం నిర్వహించారు. దానికి సంబంధించి భారీ ఎత్తున కూడా ఆ జనాలు హాజరైనటువంటి పరిస్థితి. అయితే అక్కడ పూర్తిగా కూడా ఎరపతినేనికి సంబంధించి చంద్రబాబు కూడా ఒక ప్రసంగం చేయడం జరిగింది. ఈ పల్నాడు ప్రాంతంలో గత కొద్ది రోజులు కాదు, ఎప్పుడైతే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కార్యకర్తల్ని కాపాడుకోవడంలో ఆ ఎరపతినేని ముందున్నారంటూ కూడా చంద్రబాబు అక్కడ ప్రసంగం చేయడం జరిగింది. అయితే సభా వేదికగా ఇక్కడ ఎరపతినేని ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు అని తెలపకపోవడంతో కొంత నిరాశ చెందినప్పటికీ కూడా చంద్రబాబు ఆ రోజు రాత్రి అక్కడే స్టే చేశారు. పల్నాడు ప్రాంత ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. మాట్లాడినటువంటి తరుణంలో పూర్తిగా ఎరపతినేనికి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ నుంచే ఎరపతినేని గురజాల నుంచే పోటీ చేయడానికి కూడా ఇప్పటికే దాదాపుగా పేరు ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఎరపతినేని శ్రీనివాసరావుని అక్కడ నుంచి వర్క్ చేసుకోమని కూడా చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ పూర్తిగా గురజాల సీటుకి సంబంధించి కొంత సందిగ్ధంలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎరపతినేని శ్రీనివాసరావు అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. రైట్ సాంబా, థ్యాంక్ యూ.